హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా లిరిక్స్ వీడియో అనేది ఇన్షర్ట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఫొటోస్ని అయితే కనుక ఎడిట్ చేసుకోవాలి. సో దానికోసం ముందుగా మీరు పిక్సెల్ ల్యాబ్ యాప్ని అయితే కనుక ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఇలా ఓపెన్ చేసినాక అక్కడ ఉన్న న్యూ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని పైన డిలీట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని డిలీట్ చేసుకోండి. తర్వాత పైన ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను ఇచ్చిన ఆ ఇమేజ్ని యాడ్ చేసుకోండి. సో ఈ ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ కనపడకుండా ఇలా ఫుల్గా అప్లై చేసుకోవాలి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాతకి పైన ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు అందులో ఏ ఇమేజ్ని అయితే మీరు యాడ్ చేయాలి అనుకున్నారో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇలా రొటేట్ చేశాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఆ వైట్ కలర్ కనపడకుండా ఫోటోని సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక కింద థర్డ్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నాక పైన ఆప్షన్స్లో టు బ్యాక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మన ఇమేజ్ అనేది బ్యాక్ వెళ్తుంది. తర్వాత ఈ పైన ఉన్న ఇమేజ్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పైన మనకు ఆప్షన్స్లో ఎరేజ్ కలర్ అనేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని ఎనేబుల్ చేసుకుంటే వైట్ కలర్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోయి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో కనపడుతుంది. సో ఇలాగ ఎరేజ్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన మనకు స్ట్రోక్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకొని ఇక్కడ స్ట్రోక్ విడ్త్ మీరు 3 కానీ 4 కానీ అయితే ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు చుట్టూ కూడా వైట్ అండ్ బోర్డర్ అయితే కనుక యాడ్ అవుతుంది. సో ఇలా యాడ్ చేసుకున్నాక లేయర్ అనే ఆప్షన్లో నేను ఇచ్చిన వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ని లాక్ వేసుకోండి. ఇలా లాక్ వేసుకున్నాక బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటోని కావాలనుకుంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మంచిగా కనిపించేలా ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక పైన మెమరీ కార్డ్ సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకొని సేవ్ యాజ్ ఇమేజ్ ట్యాప్ చేసుకొని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసుకున్న తర్వాతకి మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్న ఆ ఇమేజ్ని క్లిక్ చేసుకొని డిలీట్ చేసుకోండి. ఇలా డిలీట్ చేసినాక మన సేమ్ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి సో సెకండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసుకున్నాక ఎగ్జాక్ట్గా ఆ బ్యాక్గ్రౌండ్లో చూడండి ఇలా సెట్ చేసుకొని టు బ్యాక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే బ్యాక్ వెళ్తుంది. సో యాడ్ చేసుకున్న ఆ ఇమేజ్ని మంచిగా కనిపించేలా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక పైన సేవ్ మెమరీ కార్డ్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇలా 2 ఇమేజ్ ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. సో ఈ విధంగా సేవ్ చేసుకున్నాక ఆ ప్రాజెక్ట్స్ అంతా కూడా డిలీట్ చేసి స్టార్టింగ్ వచ్చేసేయండి. సో అక్కడ టెక్స్ట్ కూడా డిలీట్ చేసి పైన ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకుని ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు నిలువుగా ఏ ఫోటో అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని నేను కొద్దిగా కింద క్రాప్ చేస్తున్నాను చూడండి. ఇలా క్రాప్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే ఫోటో అనేది చూడండి యాడ్ అయిపోయింది. దీనికి ఇలా రొటేట్ చేసుకొని ఈ విధంగా ఎగ్జాక్ట్గా సెంటర్లో యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఇక్కడ థర్డ్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని స్ట్రోక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని స్ట్రోక్ని ఎనేబుల్ చేసుకొని స్ట్రోక్ విడ్త్ ఒక 4 కానీ 5 కానీ అయితే ఇచ్చేసుకోండి. ఇలా ఇచ్చేసుకున్న తర్వాతకి పైన ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని గ్యాలరీ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను మీకు ఒక బటర్ఫ్లై PNG లింక్ ఇస్తాను, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో నేను దీన్ని ఇలా లైట్గా రొటేట్ చేసుకొని ఇలా కార్నర్లో సెట్ చేస్తున్నాను. ఇలా సెట్ చేసుకున్న తర్వాతకి కింద మనకు 4th వన్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ట్రాన్స్పరెంట్ మీద ట్యాప్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోతుంది. ఇలా ఎరేజ్ చేసుకున్నాక సేవ్ చేసుకోండి ఇమేజ్ని. ఇలా సేవ్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. మనకి ఇంకొక ఇమేజ్ కూడా కావాలన్నమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్లో క్లిక్ చేసుకున్న ఆ ఇమేజ్ని క్లిక్ చేసుకొని ఇక్కడ రీసెలెక్ట్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఇంకా సెకండ్ ఏ ఇమేజ్ అయితే కావాలో నిలువుగా సో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్లో ఇంకొక ఇమేజ్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. సో ఓకే, సెలెక్ట్ చేసుకున్నాక కింద కొద్దిగా క్రాప్ చేస్తున్నాను. ఇలా క్రాప్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకున్నాను. ఈ యొక్క బటర్ఫ్లై నేను ఇప్పుడు ఇలా లెఫ్ట్ సైడ్ కార్నర్లో యాడ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఒకటేమో రైట్ సైడ్ ఒకసేమో లెఫ్ట్ సైడ్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఈ ఇమేజ్ కూడా సేవ్ చేసుకోండి. ఇలా ఇవి కూడా 2 ఇమేజ్ని సేవ్ చేసుకోవాలి. ఇలా సేవ్ చేసుకున్న తర్వాతకి ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసి వీడియోనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటోనే ఆప్షన్లో బ్లాంక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన మనకు డ్యూరేషన్ ఆప్షన్లో పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో మెన్షన్ చేసుకొని రైట్ టిక్ ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది అన్ని సెకండ్ల వరకు ఎక్స్టెండ్ అవుతుంది. సో తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని
ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఏ సాంగ్ అయితే కావాలో ఆ సాంగ్ని యాడ్ చేసుకోండి. లేదా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియో నుంచి కూడా సాంగ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ పైన మనకు ఆప్షన్స్లో పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనం ఇందాక సేవ్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, సో నిలువుగా ఉన్న ఇమేజ్ని ఫస్ట్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక మీకు ఎంతవరకు జూమ్ కావాలో అంతవరకు జూమ్ చేసుకొని ఈ ఫోటోని ఇలా పైన యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న ఫోటోని వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. చూడండి ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో యానిమేషన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు అది కొద్దిగా ఫేడ్ అవుట్లో రావాలి, కొద్దిగా లేట్గా రావాలన్నట్టు ఆ ఫేడ్ అవుట్ అనేది. సో 8 సెకండ్స్ కాదు కనుక 5 సెకండ్స్ అలా ఇచ్చేసుకోండి, మనకు లైట్గా ఫేడ్ అవుట్లు అయితే కనుక వస్తుంది. సో నేనైతే చూడండి కొద్దిగా అయితే యాడ్ చేస్తున్నాను, మీకు ఎంత స్లోగా రావాలి అది అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక దీన్నే కాపీ చేసుకోండి. సేమ్ ఇదే ఫోటోని కాపీ చేసుకున్నాక ఇలా కింది తెచ్చుకోండి. ఇలా కింద ఈ విధంగా యాడ్ చేసుకున్నాక పైన మనకు రీప్లేస్ అనేసి ఉంది చూడండి. సో ఆ రీప్లేస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుని ఇప్పుడు సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని చూడండి ఆటోమేటిక్గా మనకు యానిమేషన్ కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇలా కాపీ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఫొటోస్ చేంజ్ అయినాయి, మనకు యానిమేషన్ కూడా యాడ్ అయింది. సో తర్వాత ఇలా వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మనం ఇందాక ఫస్ట్ యాడ్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఆ కలర్ అనేది రెడ్ కలర్ మీద ఉంచేసుకుంటే రెడ్ కలర్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోతుంది. సో ఇలా ఎరేజ్ అయిపోయాక ఈ యొక్క ఫోటోని మీరు ఫస్ట్ ఫోటో కింద ఇలా యాడ్ చేసుకోండి. సో నేను ఏ విధంగా అయితే యాడ్ చేస్తున్నానో ఆ విధంగా యాడ్ చేసుకోండి. మీకు ఎంతవరకు జూమ్ కావాలో అంతవరకు ఇలా జూమ్ చేసుకొని ఈ ఫోటోని కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఎక్స్టెండ్ చేసుకున్నాక సేమ్ దీన్ని కూడా కాపీ చేసుకోండి. సో దీన్ని కూడా కాపీ చేసుకున్నాక సో దీన్ని ఇలా రైట్ సైడ్ యాడ్ చేసుకోండి. ఇలా రైట్ సైడ్ యాడ్ చేసుకున్నాక ఇక్కడ పైన మనకు రీప్లేస్ అనే ఆప్షన్లో సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకు క్రోమాకీ అనేది అప్లై కాలేదు కదా, సో క్రోమాకీ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఆ రెడ్ కలర్ మీద ఉంచేసుకుంటే మనకు ఆ కలర్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోతుంది. ఫొటోస్ రెండు కూడా యాడ్ అయిపోయినాయి. ఇలా యాడ్ అయినాక ఈ ఫొటోస్కి మనం యానిమేషన్ అనేది యాడ్ చేసుకోవాలి. సో దానికోసం అందులో ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని ఇక్కడ యానిమేషన్స్ అనే ఆప్షన్లో ఇందులో మనకు చాలా యానిమేషన్స్ ఉంటాయి. మీకు ఫోటో అనేది ఏ యానిమేషన్లో రావాలి, ఇక్కడ చూడ మనకు చాలా యానిమేషన్స్ ఉంటాయి. సో మీకు నచ్చిన యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను దగ్గర ఒక యానిమేషన్ అయితే సెలెక్ట్ చేశాను. సేమ్ సెకండ్ ఫోటో కూడా క్లిక్ చేసుకొని యానిమేషన్ అనేది యాడ్ చేసుకోండి. సో మళ్ళీ యానిమేషన్ అనే ఆప్షన్కి వెళ్ళేసి ఇందులో ఇక్కడ మనకు ఓకే ఈ యొక్క యానిమేషన్ బాగుంది కదా, సో మీరు ఇందాక ఏ యానిమేషన్ అయితే ఇచ్చారో ఆ సేమ్ కావాలనుకుంటే అదని ఇచ్చేసుకోండి, లేదా రివర్స్ అన్న ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని చూడండి ఇలా మనకు ఆ ఫస్ట్ రెండు కూడా యానిమేషన్లో వస్తాయి. తర్వాత మన ఫొటోస్ అనేవి రివీల్ అవుతూ ఉంటాయి చూడండి. సో ఓకే మనకు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో మన లిరిక్స్ క్రియేట్ చేయాలి కదా, సాంగ్ వినండి ఒక్కసారి. సాంగ్ విన్నాక ఇక్కడ పైన టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది, ఊరిగి అనేసి వస్తుంది కదా, అది టైప్ చేసుకున్నాక కలర్ ఆప్షన్లోకి వచ్చేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫాంట్ ఆప్షన్లో నేను ఇచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు లాస్ట్లో యానిమేషన్ ఆప్షన్ ఉంది కదా, ఇందులో మీకు ఆ లిరిక్ అనేది ఏ యానిమేషన్లో రావాలి, ఇందులో మనకు చాలా యానిమేషన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు ఏ యానిమేషన్ కావాలనుకుంటే మీరు ఆ యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఒక యానిమేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. అవుట్ యానిమేషన్ వచ్చేసి ఫేడ్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఓన్లీ ఇన్ యానిమేషన్ మాత్రమే ఇచ్చేస్తున్నాను, అవుట్ యానిమేషన్ ఫేడ్ ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా ఇచ్చేసుకుని చూడండి మనకి ఇలా లిరిక్ అనేది ఈ విధంగా రివీల్ అవుతూ ఉంటుంది. సో మనకు కొద్దిగా లేట్గా వస్తుంది, నాకు లిరిక్ కొద్దిగా ముందు కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా సాంగ్ వచ్చినప్పుడే వస్తూ ఉంటుంది. మరి మనకు ఆ లిరిక్ ఫస్ట్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది, అక్కడికి ఇలా కట్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఫస్ట్ లిరిక్ అనేది అక్కడ ఎండ్ అయిపోతుంది. సేమ్ దీన్నే డూప్లికేట్ చేసుకుంటే మనకు సెకండ్ లిరిక్ కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. నాకు సెకండ్ లిరిక్ కూడా ఉరిగే అనేసి వస్తుంది కాబట్టి నేను ఏమీ ఎడిట్ చేయట్లేదు. సో నాకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. మళ్ళీ సేమ్ దీన్నే డూప్లికేట్ చేసుకుంటే మనకు థర్డ్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. సో థర్డ్ లిరిక్ వేరే వస్తుంది కాబట్టి పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమైతే వస్తుందో అది మీరు ఇక్కడ రీఎంటర్ చేస్తే కనుక మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ అనేది థర్డ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. మన సాంగ్ని ప్లే చేస్తూ మనకు ఆ థర్డ్ లిరిక్ అనేది ఎక్కడి వరకు వస్తుంది, సో అక్కడ వరకు ఈ థర్డ్ లిరిక్ని ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు చూడండి ఆటోమేటిక్గా థర్డ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సో యానిమేషన్స్ అనే ఆప్షన్లో స్కేల్ కొంచెం ఎక్కువ ఇచ్చేసుకోండి. మనకు టెక్స్ట్ కొద్దిగా పెద్దగా ఉన్న కాడ యానిమేషన్ స్కేల్ కూడా ఫుల్గా ఇచ్చేసుకోండి. సేమ్ ఇదే విధంగా మీరు అన్ని లిరిక్స్ కూడా ఇలానే క్రియేట్ చేసుకోవాలి. సో నేను లాస్ట్ వరకు లిరిక్స్ అన్ని కూడా ఇలానే క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ పిఐపి అనే ఆప్షన్లో నేను మీకు ఒక పాడ్కాస్ట్ వీడియో లింక్ ఇస్తాను, దాన్ని ఇలా యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి.
సో సెలెక్ట్ చేసుకున్నాక బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ పార్టికల్స్ అన్నీ కూడా మన వీడియోకి అప్లై అయిపోతూ ఉంటాయి. సో మన వీడియో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడనే ఈ పార్టికల్స్ కూడా ఎండ్ అయ్యేలా కట్ చేసుకొని సేవ్ చేసుకుంటే మనకు వీడియో ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. సో ఇలా సేవ్ అయిపోయాక నేను ప్రివ్యూ కూడా మీకు చూపిస్తాను. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.